తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తదుపరి విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 2కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే ఇవాళ ఈ పిటిషన్పై 2 గంటల పాటు పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. ఇందులో కీలక అంశాలు వెల్లడించారు. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. అనంతరం ప్రతివాదులకు అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే స్పీకర్, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. తాము పార్టీ మారలేదని కౌంటర్లో స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ నేతల పిటిషన్ పై గతంలోనే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని గత విచారణలో వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హత పిటిషన్ల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజా విచారణలోనూ అలాంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సమయానుభావం అయ్యే ప్లాన్స్ కోర్టు ముందు వేయొద్దంటూ ఒకంత అసహనం ప్రదర్శించింది.